ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద ఇప్పటికే లక్షలాది మంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. మరోవైపు వేలాది మంది తల్లులకు ఇప్పటికే నగదు జమ కాలేదు. దీంతో మా డబ్బులు ఎప్పుడొస్తాయి, మా పేరు ఉందా, ఏం చేయాలి అంటూ కూడా తల్లులు పోస్టాఫీసులు, గ్రామ లేదా వార్డు సచివాలయాలు, బ్యాంకుల వద్దకు పెద్ద ఎత్తున వెళ్తూ ఉన్నారు. అయితే నిజంగా డబ్బులు ఎందుకు ఆలస్యం అవుతూ ఉన్నాయి, చివరి తేదీ ఎప్పుడు, ఇంకా రాకపోతే ఏం చేయాలి అని విద్యార్థుల తల్లులు ఓ పక్క నుంచి అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు. నిజానికి ప్రభుత్వం దశల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తూ వస్తుంది. ఒకేసారి అందరి ఖాతాలో జమ కాకుండా బ్యాంకింగ్ ప్రక్రియ, అర్హతల ధృవీకరణ, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాల పరిశీలన పూర్తయిన వారి ఖాతాల్లో ముందుగా నగదు జమ చేస్తూ ఉన్నారు. అందుకే ఒకే గ్రామంలో కొందరికి డబ్బులు పడగా మరికొందరికి ఇంకా రాలేదు. తల్లికి వందనం డబ్బులు ఆలస్యం కావడానికి అనేక కారణాలు కూడా ఉండొచ్చు. ఆధార్కు బ్యాంకు ఖాతా లింక్ కాకపోవడం, బ్యాంకు ఖాతా యాక్టివ్లో లేకపోవడం, ఎన్పిసిఐ మ్యాపింగ్ సమస్యలు ఉండటం, విద్యార్థి వివరాల్లో తప్పులుండటం, ఈ కేవైసీ పూర్తి కాకపోవడం లేదా అర్హుల జాబితాలో పేరు పెండింగ్లో ఉండటం. ఈ కారణాల్లో ఏదైనా ఉంటే నగదు జమ ఆలస్యం కావచ్చు. డబ్బులు రాకపోవడంతో చాలా మంది తల్లులు పోస్ట్ ఆఫీసులకు వెళ్తూ ఉన్నారు. దీనికి కారణం చాలా మందికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీ ఖాతాలు ఉండటం. మరికొందరు అక్కడే ఆధార్ సీడింగ్, ఈ కేవైసీ, బ్యాంకు లింకింగ్ వంటి సేవలు పొందుతూ ఉన్నారు. అయితే పోస్ట్ ఆఫీస్కే వెళ్లాలని తప్పనిసరి ఏం కాదు. ఇక్కడ మీ బ్యాంకు ఖాతా ఏ బ్యాంక్లో ఉందో అక్కడ కూడా వివరాలు చెక్ చేయించుకోవచ్చు. మీరు మీ ఖాతాలో ఇప్పటికే నగదు జమ కాకపోతే ముందుగా మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో ఫస్ట్ తెలుసుకోండి. ఆధార్ బ్యాంకు ఖాతా లింక్ అయిందో లేదో కూడా బ్యాంక్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ మ్యాపింగ్ యాక్టివ్లో ఉందో లేదో కూడా నిర్ధారించుకోండి. గ్రామ లేదా వార్డ్ సచివాలయానికి వెళ్లి మీ వివరాలు సరిగా నమోదయ్యాయో లేదో కూడా చూడాలి. అవసరమైతే ఈ కేవైసీ పూర్తి చేయించుకోండి. ఈ ప్రక్రియ పూర్తయితే తదుపరి విడతలో నగదు జమ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం అర్హులైన ప్రతి తల్లికి కూడా డబ్బులు అందేలా దశల వారీగా జమ చేస్తూ ఉంది. కొన్ని జిల్లాల్లో సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యం జరిగినా అధికారులు వాటిని పరిష్కరిస్తూ ఉన్నారు. అధికారికంగా ప్రభుత్వం ప్రకటించిన గడువు వరకు అర్హులైన ప్రతి లబ్ధిదారుడి ఖాతాలో నగదు జమ చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుందని అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. అందువల్ల 1 లేదా 2 రోజులు ఆలస్యమైందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్తూ ఉన్నారు. అర్హత ఉన్న డబ్బులు రాని వారి వివరాలను పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని కూడా అధికారులు క్లియర్ గా చెప్తూ ఉన్నారు. బ్యాంకింగ్ లేదా సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన చెల్లింపులను కూడా దశల వారీగా క్లియర్ చేస్తామని చెప్తూ ఉన్నారు. అలాగే ఎవరైనా డబ్బులు ఇప్పిస్తామంటూ డబ్బులు అడిగితే నమ్మకండి. అసలు తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు ఎలాంటి మధ్యవర్తులు ఇక్కడ అవసరం లేదు. సచివాలయం, విద్యాశాఖ అధికారులు లేదా బ్యాంకు ద్వారా మాత్రమే మీ వివరాలు సరిచేయించుకోండి. ఈ సమాచారం అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడం కోసం వేదా టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.